ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో కోరికను ఆరంభించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును బట్టి మరోసారి మీ సన్నిధానంలో మేము చేరి ప్రభావ తండ్రి మీ సన్నిధిలో కూడి ప్రార్థించే ధన్యత మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకై ప్రభావం స్థుతిస్తుంటున్నాం. కనుక 2025 సంవత్సరం మొట్టమొదటి పునరుద్ధాన మరి ప్రార్థన కూడిక మీరు మా జీవితంలో ప్రవేశపెట్టినందుకై ప్రభావ స్థుతిస్తుంటున్నాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించడము అన్న మాటను బట్టి ప్రభా తండ్రి, మరి దినమున మరి మా ప్రభా మరి శిలోహంలో మేము చేరి మరి ప్రార్థించే జ్ఞానితులు, ప్రార్థించే కృపలు మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. ఈ కృప మా యొక్క మీరు కనపరిచినందుకై స్తోత్రాలు. కనుక ఈ సమయంలో మరి పాటలు, వాక్య జ్ఞానము, ప్రార్థించే సమయము, అన్ని సమయాల్లో మీరు మాకు తోడేవి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభావ సహాయం చేయండి, తోడేవి నడిపించమని ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. వచ్చిన నిగుడులకై స్తోత్రాలు. ఎవరైతే వస్తున్నారో వాళ్ళు తీసుకుని రండి, క్షేమకరంగా మీ సన్నిధానం నడిపించమని ప్రార్థిస్తున్నాం. మా మధ్య మీ ఆత్మ సంచారము, మా చుట్టూ మీ ప్రాకారం దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావం మీరు ఆరోపించుకోండి. ఇలాగ అనేక చోట్ల ప్రార్థన కూడికలు, బైబిల్ స్టడీస్ ప్రభావ మరి అనేక ప్రాంతంలో జరుగుతుండగా కొంతమంది ఉదయకాలము, మరి కొంతమంది రాత్రి కాలం జరుపుకుంటున్న ఈ ప్రార్థన కూడికలు అన్నింటిలో మీరే తోడేవుని నడిపించమని ప్రార్థిస్తున్నాం. సమయం దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కొన్ని పాటలు పాడుకుందాం. ఐదు 563 పాట పాడుకుందాం. 563 పాట.
మరొక పాట పాడుకుందాం. మరొక కీర్తన పాడుకుందాం. పాట సంఖ్య 571. 571 పాడుకుందాం. 571 పాడుకుందాం.
ప్రార్థన కొరకు వాక్యం ధ్యానించుకుని బైబిల్ పాట పాడుకుంటాం. బైబిల్ పాట పాడుకుంటాం. మనము 2025వ సంవత్సరంలో మరి మొదటి ప్రార్థన కూడికలోనికి ప్రవేశించే ధన్యత
దేవుడు మనకి ఇచ్చాడు. కనుక మరి గడిచిన 2024 సంవత్సరంలో ఎన్నో ప్రార్థన కూడికలు, ఉపవాస ప్రార్థనలు, ఆన్లైన్ ప్రేయర్స్, ఇలా ఎన్నో మనం కలిగి ఉన్నాం. తిరిగి దేవుడు మనకు నూతన సంవత్సరంలో మొదటి మరి ప్రార్థన కూడిక మన జీవితంలో ప్రవేశపెట్టడం అది మనకెంతో ధన్యకరమైన మరి సంగతి. కాబట్టి మరి ఇప్పటి వరకు మనము కీర్తన పాడుతూ వచ్చాము. అయితే ఇప్పుడు మనం ప్రార్థనలోనికి ప్రవేశింపక ముందు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకోవడం మంచిది. ఎందుకంటే దేవుని వాక్యం లేకుండా మనం ప్రార్థన చేయట అది వాక్యానికి విరుద్ధం, దేవునికి విరోధమైన కార్యం. ఎందుకంటే కనీసము ఒక మాటైనా 2 మాటలైనా, అది ఎన్ని మాటలైనా దేవుని వాక్యం లేకుండా మనం ప్రార్థన చేయట అది దేవునికి అంగీకారము కాదు. ఎందుకంటే బైబిల్లోనే ఆ మాట మనం చూస్తాం. సామెతల పుస్తకము బైబిల్లో ఈ మాట మనం చూస్తాం. సామెతల పుస్తకము 25వ అధ్యాయము 9వ వచనం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. కాబట్టి ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము అని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. నిజమే. ఎందుకంటే ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యము అని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యం వినకుండా ప్రార్థన చేస్తే మరి ఆ ప్రార్థన అనేది హేయము, అంటే దేవునికి అంగీకారం కాదు, దేవునికి ఇష్టమైనది కాదు, దేవునికి యోగ్యమైనది కూడా కాదు. కాబట్టి దేవునికి అది వ్యతిరేకము. అందుకని ఇప్పుడు మనము కొంతైన వాక్యము చూసుకోవడము ఎంతో మంచిది. కనుక మరి దేవుని వాక్యము మనం ధ్యానించుకొని దేవుని వాక్యాన్ని చూసుకొని మరి ప్రార్థనకి మనము పోదాం. చూడండి దయచేసి దేవుని వాక్యముల నుండి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో మనము మరి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు ఉన్నాయి. అవి చదువుకుందాం. 1 నుంచి 10 వచనాలు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకుని పోబడుచుండెను. వారి దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారము వద్ద ఉంచుచూ వచ్చి. 3వ వచనం. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా. 4వ వచనం చదవండి. పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమని. 5వ వచనం. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. 6వ వచనం. అంతటా పేతురు వెండి బంగారము నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి. 7వ వచనం చదవండి. వాని కుడిచే పట్టుకొని లేవనెత్తను. వెంటనే వాని పాదములను చీల మండలను బలము పొందెను. 8వ వచనం. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేచు దేవుని స్తుతించుచు
వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. 9వ వచనం, వారు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి. 10వ వచనం అందరూ చూడగా, శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద భిక్షము కొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తిరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయంతో నిండి పరవశులైరి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మరి ఒక సందర్భాన్ని మనము చదువుతూ వచ్చాం. ఏంటి ఆ సందర్భము అని అంటే, ఇక్కడ ప్రార్థనా సందర్భం. సందర్భం ఏంటి? ప్రార్థనా సందర్భం. కాబట్టి ప్రార్థనా కాలము కనుక ప్రార్థించే టైము కొన్నిసార్లు మనము ప్రార్థన కొరకు ఒక టైము కేటాయించుకుంటాం. ప్రార్థన కోసం ఒక సమయాన్ని ఏర్పరచుకుంటాం. ఎందుకంటే ఏదో ఒక సమయంలో ప్రార్థన చేయడానికి కొన్నిసార్లు మనకి వీలు పడదు. ఇంట్లో కానీ లేకపోతే ఇంకెక్కడైనా కానీ. అయితే ఒక సమయాన్ని కేటాయించుకుంటాం. అయితే వీళ్ళకి ఎక్కడ దొరికింది ఆ సమయము? దేవుని మందిరంలో. ఇప్పుడు వీళ్ళకి సమయం ఎక్కడ దొరికింది? దేవుని మందిరంలో ప్రార్థన సమయం. ఇంట్లో కాదు, వీధిలో కాదు, లేకపోతే ఎక్కడో కాదు. అయితే వీళ్ళకి సమయం ఎక్కడ దొరికింది? దేవుని మందిరానికి వచ్చారు. ఎందుకంటే ఒకవేళ ఇంటికాడ చేసుకుంటే లేకపోతే వారున్న ప్రాంతంలో చేసుకుంటే నెమ్మది ఉండేదేమోనని, మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు. వారి మాటలు వీరి మాటలు చెవిలో పడతాయి. చెవిలో పడినప్పుడు మనకి సరిగ్గా మరి నడిపింపు, ప్రార్థన నడిపింపు మనకు రాదని మరి అర్ధనాల్లో మరి దేవాలయానికి వచ్చారు. ఎవరు వచ్చారు అక్కడ? ఎవరు ఆ వ్యక్తులు? పేతురు, యోహాను. ఎప్పుడంటే మధ్యాహ్నం 3 గంటలకు. చూసారా? 3 గంటలకు వారు వచ్చారు. 3 గంటలు అనగానే మనకేం జ్ఞాపకం చేయబడుతుంది చెప్పండి? 3 గంటలు. యేసు ప్రభు వారు ఎప్పుడు రమారమి 3 గంటల సమయంలో, మధ్యాహ్నం సమయంలో ఎక్కడున్నారు? శిలువ మీద. కాబట్టి ఇట్లా సందర్భాలు ఉన్నాయి. 3 గంటల సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అన్నీ చూసుకునే సమయం కాదు. ఇది బైబిల్ స్టడీ కాదు, ఇది ప్రార్థనా సమయం. కాబట్టి బైబిల్ స్టడీ అయితే మనం కొన్ని ధ్యానించుకునేవాళ్ళం. అయితే ఇక్కడ 3 గంటలకు మరి ప్రార్థనా సమయం దొరికింది వాళ్ళకి. వచ్చి అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఆ సమయంలో వాళ్ళు అక్కడికి వచ్చి ఎందుకు ప్రార్థన చేయడానికి వస్తున్నారు? అక్కడ ఏమో రాయబడిందా చెప్పండి? రాయబడలేదు. కానీ పేతురు, యోహానులు వారు పరిచర్య కొరకు, నేను అనుకుంటాను అంటే నాకు ఆత్మీయ తలంపు, నాకు వచ్చిన తలంపు ఏంటంటే వాళ్ళకి పని ఎంతో ఉంది, పరిచర్య ఉంది. ఎందుకంటే ప్రార్థన లేకుండా పరిచర్య చేస్తే ఆ పరిచర్యలో ఫలింపు ఉండదని, ఆ పరిచర్యలో ఆటంకాలు వచ్చినా కానీ రాకపోయినా మరి జయం ఉండదని, మరి ఆ పరిచర్యలో మరి దేవుని శక్తి కావాలని, ఇట్లా పరిచర్య కొరకు వారు అక్కడికి ప్రార్థన చేయడానికి వచ్చి ఉంటారు. దేని కొరకు? పరిచర్యకు. ఎందుకంటే మరి పేతురు, యోహానులు ఈ అపోస్తల కార్యాలను చూస్తే వారు మరి దేవుని పని కొరకు, దేవుని సువార్త కొరకు, దేవుని రాజ్యవ్యాప్తి కొరకు వారు నియమించబడినటువంటి వారు. అందుకనే పేతురు, యోహాను గురించి మరి అపోస్తల కార్యాలు 4వ అధ్యాయంలో రాయబడింది. అలాగే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో కూడా పేతురు మరి పరిచర్య చేస్తే అక్కడ గొప్ప కార్యం జరిగింది. అంటే మొత్తానికి వీళ్ళు ఎందుకు అక్కడ చేరారు అంటే పరిచర్య కొరకు. దేవుని పని చేయాలంటే స్వజ్ఞానం పనికిరాదు, స్వశక్తి పనికిరాదు, ఇంకా సొంత తలంపు అంతకన్నా పనికిరాదు. అందుకనే దేవుని సహాయం నిమిత్తం, దేవుని యొక్క మరి
కృప నిమిత్తం వారు అక్కడికి చేరి ప్రార్థన చేయడానికి వచ్చినట్టుగా మనకు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే వారు 3 గంటల సమయంలో పేతురు యోహాను ప్రార్థన చేయడానికి వస్తే అక్కడికి వారికి ఒక వ్యక్తి ఎదురయ్యాడు. ఎవరా వ్యక్తి? కుంటి భిక్షగాడు. పేరు ఏం పేరు? కుంటి భిక్షగాడు అనే పేరు. ఏం పేరు? కనుక కుంటి భిక్షగాడు. కాబట్టి ఆ భిక్షగాడికి కుంటితనం ఉంది, అలాగే అడుక్కునే మరి పరిస్థితి ఉంది. అయితే ఇదంతా మనం చదివిన విషయాలే. అయితే ఆ కుంటి భిక్షగాడు ఏం చేశాడు చెప్పండి? పోయే వారందరినీ అడుక్కోవటము అతని యొక్క ఆనవాయితీ. కనుక ఎవరో ఒకరిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడం. ఆ రోజంతా చూడండి, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మరి మోసుకొని పోబడుచుండును. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచు వచ్చి కొందరు. కాబట్టి కొందరు ఏం చేస్తున్నారు? రోజు ఆ టయానికి ఆ దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచు వచ్చారు. ఇక అట్లాగా సాగిపోతా ఉంది. ఆ క్రమంలో మరి ఈ పేతురు యోహానే కాదు, ఇంకా కొందరు దేవాలయానికి వెళ్తున్నారు. అయితే వారిలో దేవాలయానికి వెళ్ళేవారు ఎంతమంది? 2 వ్యక్తులు. వారి పేర్లు రాయబడి ఉన్నాయి. ఎవరి పేర్లు? పేతురు. మరి మిగిలిన వారి పేర్లు ఎందుకు రాయబడలేదు చెప్పండి? మిగిలిన వారి పేర్లు ఎందుకు రాయబడలేదు? ఏమో ఎందుకు రాయబడలేదో. అయితే వారిలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు వీళ్ళు. వీరి పేర్లు రాయబడి ఉన్నాయి. అట్లాగే రేపు పరలోకంలో కూడా చూడండి. ఎందుకంటే ప్రార్థనలో కూడా మరి ఎలాంటి ప్రార్థన ఉండాలి? ఒకటి దురుద్దేశంతో కూడిన ప్రార్థన ఒకటి ఉంది. రెండవది మంచి ఉద్దేశంతో కూడిన ప్రార్థనలు ఉంటాయి. అయితే వీరు చేసిన ప్రార్థన ఏంటంటే మంచి ఉద్దేశంతో కూడిన ప్రార్థన. మనం కొంచెం వివరంగా లోతుకి వెళ్తే లూకాసు వార్త 18వ అధ్యాయంలో 2 వ్యక్తులు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఎవరు వారు చెప్పండి? 2 వ్యక్తులు ప్రార్థన చేయడానికి పోతే ఆ 2 వ్యక్తులు ఎవరు? పరిసయ్యుడు, సుంకరి. ఎవరండి? ఎవరు? పరిసయ్యుడు, సుంకరి. అయితే 2 ప్రార్థన చేయడానికి వెళ్ళారు, ఒకే మందిరానికి వెళ్ళారు. కానీ వీరిలో ఎవరి ప్రార్థన ప్రభు అంగీకరించాడంటే సుంకరి ప్రార్థన. అందుకనే విబిఎస్ పాటలో ఏముంది? సున్నో సున్నో సుంకరి ప్రార్థన, దేకో దేకో దీన ప్రార్థన, సున్నో సున్నో సుంకరి ప్రార్థన, దేకో దేకో దీన ప్రార్థన. కాబట్టి సుంకరి ప్రార్థన దేవుడు విన్నారు. అందుకనే సుంకరి ప్రార్థన ప్రభు అంగీకరించాడు. ఎందుకు అంగీకరించాడంటే సుంకరి ప్రార్థన ఏముంది? దీనత్వం. ఏముంది? దీనత్వం ఉంది. అలాగే ఇప్పుడు ఎంతోమంది ప్రార్థనకి వెళ్తారు, చర్చికి వెళ్తారు, ఎంతోమంది మందిరాలు నడుస్తారు. కానీ వాళ్ళు ఏముండదు? దీనత్వం ఉండదు, సాత్వికం ఉండదు. వాళ్ళేదో సౌకర్యాల కొరకు, ఆశీర్వాదాల కొరకు, లేకపోతే సొంత కార్యాల కొరకు, ఏదో మంచి జరిగిద్దనే ఉద్దేశం కొరకు మందిరానికి వెళ్తారు. కానీ దీనమైన ప్రార్థన వారిలో. అందుకనే యాకోబు ఒక మాట, మీరు దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీకు దొరకట్లేదు. మీరు దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీకు దొరకట్లేదు. ఆ మాట యాకోబు అంటున్నాడు. చూడండి, యాకోబు పత్రిక మనం చూస్తున్న 4వ అధ్యాయం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం అక్కడ రాయబడింది, మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకట్లేదు, నరహత్య చేయుదురు, మచ్చడు పొడిదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు కానీ యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగునందున మీకేమీ
దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు. ఏ ఉద్దేశము? దురుద్దేశంతో అడుగుదురు, కనుక మీకేమీ దొరకట్లేదు. ఉద్దేశాలు వేరు. ప్రార్థనలు ఏముంటాయి? ఉద్దేశం. మంచి ఉద్దేశము, దురుద్దేశం. అయితే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఎంతమంది దేవాలయానికి వెళ్తున్నారు, వారి పేరులోకి రాయబడలేదు. కానీ మరి ఎవరి పేరు రాయబడి ఉన్నాయి? పేతురు, యోహాను పేర్లు. ఎందుకంటే వారు ఎలాంటి వారంటే పరిచర్య కొరకు మరి నియమించబడి సాత్వికంతో దీన మనసుతో వారు దేవుని సన్నిధికి వెళ్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అందుకనే వారి పేర్లు ఇక్కడ రాయబడి ఉన్నాయి. వారి పేర్లు ఇక్కడ రాయబడి ఉన్నాయి. పేతురు, యోహానులు. చెప్పండి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు చూడండి, అంతమందిలో వీరిద్దరి పేర్లు ఎందుకు మెన్షన్ చేయబడి ఉన్నాయంటే వారిలో మరి ఎంతో భారము ఏముంది? భారముతో వారు దేవుని సన్నిధికి వెళ్తున్నారు. ఆసక్తితో దేవుని సన్నిధికి వెళ్తున్నారు. అందుకే వారి పేర్లు కూడా రేపు ఒకవేళ ప్రభు సన్నిధిలో కూడా మనము పరలోకంలో మన పేర్లు రాయబడాలంటే ఏమిటని చెప్పండి? దీనత్వము, సాత్వికము, భారము, ఆసక్తి. కాబట్టి ఇది ఉంటే దేవుడి సమస్త కార్యాలు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. మన ఇంట్లో కార్యాలు, మన ఒంట్లో కార్యాలు, సంఘంలో కార్యాలు ఎన్నో జరిగిస్తాడు. అందుకనే పేతురు, యోహాను పేర్లు రాయబడినట్టుగా మన పేరు కూడా రాయబడాలంటే ఆ అనుభవము కలిగి ఉండాలి. తర్వాత జరిగిన విషయం ఏంటంటే వారు ప్రవేశించబోతున్నప్పుడు ఆ భిక్షగాడు చూచి ఏమడుగుతున్నాడు? భిక్షం అడుగుతుండగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడు మనకి ఏమన్నారు? అంటే ఇప్పుడు వారి తట్టు చూడకుండా మరి ఎవరి తట్టు చూస్తున్నాడు ఆ భిక్షగాడు? ఎవరి తట్టు చూస్తున్నాడు? ఇక్కడ చూడండి, వారు అంటున్న మాట చూడండి, మా తట్టు చూడవయా అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఎవరి తట్టు చూస్తున్నాడంటే ఏదైనా ఇస్తారేమోనని దాని వైపు చూస్తున్నాడు. ఏదైనా ఇస్తారేమోనని, ఏమి ఇస్తారో అని ఇచ్చే దాని మీద, దొరికే దాని మీద చూస్తున్నాడు కానీ వాళ్ళని చూడట్లా. అందుకే అయ్యా ఇచ్చేది ముఖ్యం కాదు, చూసేది మా వైపు చూడటం ముఖ్యం. మా వైపు చూడడం. అందుకని కుక్కను మనం చూసినప్పుడు కుక్క ఏం చేస్తుంది? అది మన వైపు చూడదు. ఎప్పుడో గమనించండి. కుక్క మన చేతికి ఏదో దానిలో చూస్తుంది, మనం చూడదు. నిజమే కదా? ఒక అరిసె లేకపోతే చక్రాలు ఉంటే ఆ దాని వైపు చూసి మన చేతిలో ఏముందో దాన్ని చూసి మన మొహం చూడదు. మనం ఏమనుకుంటాం? అది మన వైపు చూడాలనుకుంటాం కుక్కని. అయితే అది చూడదు. అందుకని అట్లాగే ఎక్కడ కూడా ఏమంటున్నారంటే మా తట్టు చూడయ్యా, మా తట్టు చూడు అంటే ఎవరి తట్టు చూస్తున్నట్టు? చేతులు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? ఏమన్నా ఇస్తారేమో, దొరికిద్దామని చేతులు చూస్తున్నారు. అప్పుడు ఏమన్నారు చూడండి, వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచాను. ఏమిచ్చాడు? లక్ష్యం ఉంచాడు. వారి యందు ఎప్పుడైతే మా తట్టు చూడయ్యా అన్నారో అప్పుడు ఆ కుంటి భిక్షగాడు వారి యందు లక్ష్యం ఉంచాడు. నిజంగా అప్పుడు ఎప్పుడు ఈ కుంటి భిక్షగాడు ఆ పేతురు, యోహానులు దేవుని సేవకులైన పేతురు, యోహానుల వైపు ఎప్పుడైతే లక్ష్యం ఉంచాడో, లక్ష్యం ఉంచడం అంటే ఏంటి? శ్రద్ధ. లక్ష్యం ఉంచడం అంటే శ్రద్ధ ఉంచాడు. కాబట్టి ఇంకా మరి ఎదురు వారి వైపు మరి ఆసక్తిగా చూచాడు. ఎప్పుడైతే వారి వైపు ఆసక్తిగా చూచాడో ఆ భిక్షగాడు, ఎప్పుడైతే వారి వైపు శ్రద్ధగా చూచాడో అప్పుడు వారి జీవితాల్లో మరి అతని జీవితంలో ఏం కలిగింది? గొప్ప కార్యము చూచాడు. లక్ష్యం ఉంచెను. ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఒక సంగతి, లక్ష్యం ఉంచెను. ఈ కుంటి భిక్షగాడు ఎవరి వైపు లక్ష్యం ఉంచాడు? దేవుని సేవకులైన పేతురు, యోహాను వైపు లక్ష్యం ఉంచాడు.
లక్ష్యం ఉంచాడు కాబట్టి దేవుడు కూడా వాని యందు ఏముంచుతాడు? లక్ష్యం ఉంచుతాడు. ఏముంచుతాడు? అందుకని ఇశ్రాయేలు ప్రజలు వారు ఎవరి యందు లక్ష్యం ఉంచారు? దేవుని యందు. చూడండి మాట నిర్గమాకాండము 2వ అధ్యాయం. నిర్గమాకాండము 2వ అధ్యాయంలో కాగా దేవుడు వారి 23వ వచనం కూడా ఆనాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయించిన వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టి చూడగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతోనూ తాను చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకునేను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. ఎప్పుడు లక్ష్యం ఉంచాడు దేవుడు వారి యందు? వారు దేవుని యందు లక్ష్యం ఉంచినప్పుడు, వారు మూలుగులు, నిట్టూర్పులు, కన్నీళ్లు విడిచినప్పుడు అప్పుడు దేవుడు వారి యందు ఉంచాడు. ఇప్పుడు ఇక్కడ కూడా కుంటి భిక్షగాడు కూడా ఎవరి యందు లక్ష్యం ఉంచాడు? పేతురు, యోహాను యందు లక్ష్యం ఉంచాడు. అప్పుడు అతని కన్ను తెరవబడి ఉంటాడు. ఎందుకంటే వారి దేవుని సేవకులని గుర్తించారు. ఎంతోమందిని చూస్తున్నారు కానీ వాళ్ళందరిలో ఈ భిక్షగాడికి విరుద్ధంగా కనిపిస్తున్నారు. ఒక ప్రత్యేకమైన మనుషులుగా, ఈ భిక్షగాడికి ఒక ప్రత్యేకమైన మనుషులుగా, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా, వీళ్ళేంటో మరి చాలా సపరేటెడ్గా ఉన్నారు అనిపించింది. అందుకనే ఈ ఈ భిక్షగాడు ఏం చేశాడు? లక్ష్యం ఉంచాడు. ఏమైనా దొరుకునని, చూడండి, ఏమైనా దొరుకునని కనిపెట్టుచు. ఇదే జ్ఞాపకం చేయబడుతుంది ప్రార్థనకు మరి సాదృశ్యం. కాబట్టి ఏమైనా దొరుకునని కనిపెట్టుచు, ఇది ప్రార్థనకు మరి సాదృశ్యం. మన కుటుంబ జీవితాల్లో, మన ఆత్మీయ జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో, సంఘ జీవితంలో ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి, కనిపెట్టాలి. కనిపెట్టినప్పుడు దేవుని యొద్ద దొరుకును. ఎవరి యొద్ద? కాబట్టి ఆయన వెతుకు వారికి ఆయన దొరుకును అని రాయబడి, ఏమని ఆయన వెతుకు వారికి ఆయన ఏమంటాడు? దొరుకుతాడు. కాబట్టి వెతుకువానికి అందుకనే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, అడుగుడి మీకేవడును, వెతుకుడి మీకు దొరుకును అనే మాట మనం ఎరుగుతున్నాం. అడుగు పెట్టువానికి ఇవ్వబడును, తట్టు పెట్టువానికి దేవుడు వెతుకువానికి దొరుకు. కాబట్టి ఆయన అక్కడ ఏం చేశాడంటే ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచాడు. అంతటి 6వ వచనంలో, అంతటి పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను. ఇదేంటి బట్టి ఇక్కడ ఒక ఆశ్చర్యం విషయం. అనాల్సింది ఎవరు? ఇద్దరు అన్నాను అన్నమాట. ఎవరు అనాలి? యోహాను కూడా అనాలి. కానీ పేతురు ఏమంటున్నాడు? ఇప్పుడు పేతురు మాట్లాడుతున్నట్టుంది ఇక్కడ. ఎవరు మాట్లాడుతున్నారు? పేతురు మాట్లాడి వెండి బంగారం నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. చూసారా? పేతురు మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా పేతురు తొందరపాటు పోన, ఇంకా ఇక్కడ కూడా పేతురు తొందర. అందుకని పేతురు అనగానే మనకేం గుర్తొచ్చింది? ఏమొస్తుంది అప్పుడు? తొందరపాటు. పేతురు ప్రతి విషయంలో తొందరపడుతూ ఉంటాడు. తొందరపడి ఏం చేశాడు? చెవున తగ్గొట్టాడు. ఎవరిది? మంకు అని ఆయన. కాబట్టి మరి చెవి నరికాడు. యేసుప్రభు ఏదో చేస్తారని చెప్పి అతను చెవి తగ్గొట్టాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? కత్తి చేత పట్టుకున్న వాడు కత్తితోనే అని అన్నాడు. ఆ సందర్భం ఇంకో సందర్భంలో ఏమన్నాడు? నువ్వు పొలానా వాడి విధాన్ని చిన్నగా అడిగినప్పుడు నేను ఎరగనే, ఆయన ఎవరో నాకు మాటల్లో తొందర, క్రియల్లో తొందర. ఇక్కడ కూడా చూడండి, కొద్దిగా చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు? యోహాను మౌనంగా ఉన్నాడు. నువ్వు చెప్పాయా యోహాను అంటే పోదు పేతురు నువ్వు మాట్లాడు. పేతురు యోహాను
నువ్వు మాట్లాడే యోహాన్ అంటే పోదు. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? పేతురే మాట్లాడుతున్నారు. కాబట్టి అయితే ఇక్కడ పేతురు మాట్లాడుతున్నాడు ఏమని? నా యొద్ద వెండి బంగారము నా యొద్ద లేవు, కానీ నాకు కలిగిందే నీకు ఇచ్చున్నాను. అదేంటంటే మా వద్ద ఏమున్నాయి? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి. చూసారా? యేసుక్రీస్తు నామం. పేతురు అంటే ఏముంది? యేసుక్రీస్తు నామం అంటే స్వస్థవరం. ఏముంది? యోహానికి భాష వేయనుకుంటా, అందుకని పేతురు మాట్లాడుతున్నాడు. యోహాను పక్కన ఉంది, నాకు స్వస్థవరం ఉంది, ఈ పని నేను చూసుకుంటాను అని అనుంటాడు. యోహాను కూడా పక్కకు పోయి నాకు ఇంటికి గొడవ అని చెప్పేసి 2 చేతులు ముందు పెట్టుకొని నుంచొని మౌనం ముందు ఉంటాడు. ఎందుకంటే పేతురు నిజమే, పేతురు ఎవరిని స్వస్థపరిచాడు? ఆయన అనే వ్యక్తిని, పక్షవాయుత్తున్న వాడిని స్వస్థపరిచాడు. చాలా సందర్భాలు ఉన్నాయి. తర్వాత హృదయ విషయంలో స్వస్థపరిచాడు మీద. తర్వాత తబిత. మరి ఇట్లా పేతురు కూడా ఏ వరం ఉంది? అందుకని యోహాను కూడా పక్కెళ్ళిపోయాడు. నాకు ఆ వరం లేనప్పుడు నేను మాట్లాడడం ఎందుకు, పేతురు నువ్వే మాట్లాడు అన్నాను. అందుకే పేతురు వచ్చి మాట్లాడి ఉంటాడు. కాబట్టి ఏమన్నాడు? నా యొద్ద ఏమి లేదు కానీ, వెండి బంగారాన్ని ఏమి లేవు కానీ, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పినప్పుడు వాడిని కుడిచే పట్టుకొని లేవనెత్తను. కాబట్టి ఇప్పుడు చూడండి, దేవుడు ఏం చేశాడు? సేవకుల ద్వారా ఆ వ్యక్తి యొక్క సమస్యను తీర్చాడు. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో ఏళ్ళ నుండి బాధపడుతూ ఉన్నాడు. అయితే ఎప్పుడైతే ఏమైనా దొరుకునని కనిపెడుతున్నప్పుడు వారిని చూచి ఏమైనా దొరుకును. ఎవరిని చూచి? సేవకులను చూచి. సేవకులను చూస్తే ఎవరిని చూసినట్టు? దేవుని చూసినట్టు. దేవుని చూస్తే ఎవరిని చూసినట్టు? సేవకులను చూసినట్టే. వీళ్ళని చూసినా ఆయన చూసినట్టు, ఆయన చూసినా సేవకులను చూడాలి. కానీ ఎవరిని చూడకూడదు? లోక మనుషులను చూడకూడదు, లోక సంబంధమైన అధికారులు చూడకూడదు. దేవుని సేవకులు ఎత్తుకు రావాలి. దేవుని సేవకులు ఎత్తుకు వస్తే దేవుడు ఏం చేస్తాడు? మరి వారి కార్యాలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కుంటి భిక్షగాడు మరి ఎవరిని చూస్తే మరి ఈ కార్యం జరిగింది? పేతురు యోహానును చూసినప్పుడు ఎప్పుడైతే కనిపెట్టుకున్నాడో దేవుడి సహాయము చేశాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఈనాడు ఎంతోమంది దేవుని సేవకుల వైపు, దేవుని మందిరం వైపు చూడక, దేవుని వైపు చూడక, దేవుని కార్యాలకు దూరం అయిపోయి, దేవుడు చేసే సహాయాలకు దూరం అయిపోయి దేవుణ్ణే ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు. దేవుని సేవకులను దూషిస్తున్నారు. ఏ సేవకుని ఆ సేవకుడు మా కోసం ప్రార్థన చేయట్లేదు అంట. ఏమంటారు? ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్నా మా కోసం ప్రార్థన చేస్తున్నావు. మరి ప్రార్థన చేయక ఇంకేం చేస్తామా అంటే, ఏం చేస్తే ఏది అంటున్నాడు. అది నువ్వు ముందు ఎవరిని చూడాలి? మేము ప్రార్థన చేస్తామని చెప్పేసి నువ్వు దేవుని చూడకుండా, దేవుని మందిరానికి రాకుండా, నువ్వు ప్రార్థన చేసుకోకుండా మా మీద బడిస్తే నీకు ఎట్లా కార్యం జరిగిద్దని నేను చెప్పడం జరిగింది. చాలామంది ఇట్లా అనుకుంటారు. ఆ చర్చికి వెళ్తే మాకేం కార్యం జరగట్లేదు, ఆ పాస్టర్ గారికి వెళ్ళిపోతే మాకేం కార్యం జరగట్లేదు. కాబట్టి కార్యాల కోసం, వీటి కోసం ఎంతోమంది బయలుదేరుతున్నారు. అసలు చూడాల్సింది ఎవరైతే ఏ అక్కడితో ఉన్నారో, ఎవరైతే ఏ సమస్యలు ఉన్నారో వాళ్ళు చూడాలి. అంతే కదా. ఇప్పుడు ఈయన ఎవరిని చూశాడు? పేతురు యోహానును చూశాడు. వాళ్ళను దేవుని చూశాడు. వాళ్ళను దేవుని యొక్క వాతావరణం చూశాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ కుంటి భిక్షగాని యొక్క అక్కడి దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆ విధంగా మరి ఇద్దరు వ్యక్తులు, ఇప్పుడు ముగ్గురు వ్యక్తులే, పేతురు యోహానులు అలాగే కుంటి భిక్షగాడి యొక్క మరి సహాయం, దేవుడు చేసే సహాయమును మనం ఇప్పుడు చూస్తూ వచ్చాం. ఈనాడు చాలామంది ఆత్మీయంగా మరి కుంటి భిక్షగాడు వల్లే ఉంటున్నారు. ఎలా ఉంటున్నారు? కుంటి భిక్షగాడు వల్లే ఉంటున్నారు. సంవత్సరాల తరబడి మందిరానికి వస్తున్నారు,
సంవత్సరాల తరబడి ప్రార్థనకు వస్తున్నారు కానీ ఇంకా ఆత్మీయమైన కుంటితనంలో ఉంటున్నారు. ఎందుకని? దేవుని చూడక, దేవుని సేవకు వైపు చూడక. కాబట్టి ఈనాడు ఎంతోమంది అలాంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఆత్మీయమైనటువంటి కుంటి భిక్షగాని లోకంలో లేకపోలేదు, ఉన్నారు. కాబట్టి ఆ ఆత్మీయమైన కుంటి భిక్షతనం పోవాలంటే ఎవరిని చూడాలి? దేవుని చూడాలి, దేవుని సేవకులను చూడాలి, సంఘాన్ని చూడాలి. అందుకే దావీదు ఎక్కువగా ఎక్కడికి వచ్చి ప్రార్థన చేసేవాడు? దేవుని ఆలయానికి వచ్చి తన ఆలయంలో మొరపెట్టాడు. కాబట్టి అలాగే దేవుని ఆలయం, దేవుని మందిరంలో మొరపెడితే, కనిపెడితే, ఆయన సన్నిధిని వెతికితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అటు రీతిగా మరి మనం కూడా మరి ఆత్మీయమైనటువంటి కుంటితనంలో నుండి మనం వినిపించబడాలని ప్రభా, ఇంతకాలం నా జీవితంలో గడిచిన సంవత్సరం అంతట్లో నేను ఆత్మీయమైన కుంటి భిక్షతనంలో ఉన్నాను. నేను చూడని దానిగా ఉన్నాను, నేను చూడని వ్యక్తిగా ఉన్నాను, నేను కనిపెట్టని స్థితిలో ఉన్నాను, నీ సేవకులను చూడని పరిస్థితిలో ఉన్నాను, నిన్ను చూడని పరిస్థితిలో ఉన్నాను. కాబట్టి ఎంత గుడ్డివాడునో ఆత్మీయంగా. ఇక నుంచి 2025వ సంవత్సరం నుంచి ఆ కుంటితనము, ఆత్మీయమైనటువంటి కుంటితనం నుంచి, ఆత్మీయమైనటువంటి భిక్షతనం నుండి నేను విడిపించబడాలంటే నీ వైపు చూస్తాను, యేసు వైపు చూచుచు అని రాయండి. ఎవరి వైపు? విశ్వాసం కర్తయు దానిని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూచే అనుభవం మనం కలిగి ఉండాలని మరి ప్రార్థనలో మనము సాగిపోవడం దాక దేవుడు ఆ రీతిగా ప్రార్థన దేవుడు మన సహాయము చేయండి దాక. ప్రార్థన చేయండి. కొన్ని మరి అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. రేపు గురువారము మరి ఉదయకాలం 10 గంటలకి మరి మందిరంలోనే సిస్టర్స్ మీటింగు, అలాగే మరి శనివారము ఉదయం 10 గంటలకి మరి సిద్ధపాటు ప్రార్థన కూడిక, తిరిగి ఆదివారం యథావిధిగా ఆరాధన సమయం. అట్లాగే కొంతమంది స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, పరీక్షలో దేవుడు సహాయం చేయనట్లు. మరి కొంతమంది ఎగ్జామ్స్ రాశారు, మరి వారికి మంచి రిజల్ట్స్ మరి అనుగ్రహించినట్లు ప్రార్థించే. అలాగే ఒక కొత్త వైరస్ కూడా మరి బెంగళూరుకి వచ్చింది, మన ఇండియాకి వచ్చింది చైనా నుంచి. అయితే ఆ వైరస్ మరి అంతటా సోకకుండా మరి దేవుని ప్రజలు మరి అనేకులు మరి కాపాడుకున్నట్లు ప్రార్థన చేయండి. తర్వాత ఎంతోమంది రక్షణ పొందిన వారు ఉన్నారు, మరి రక్షణ పొందినట్లుగా. అలాగే ముఖ్యంగా బాప్టిజం కొరకై మరి ఎదురు చూస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయండి. మందిర అవసరం కొరకు ప్రార్థన చేయండి. అలాగే హోరేబు, బెత్లెహేము, మరి ఎల్షద్దాయ్, మరి కనిగండ్ల సంఘము, మరి షిలోహు, ఈ బ్రాంచెస్ కొరకు మరి ప్రార్థన చేయండి. మరి సంవత్సరంలో అనేకులు మరి దేవుని యందు ఆసక్తి కలిగి మరి దేవుని కార్యాల్లో మరి భారంతో, ఆసక్తితో పాల్గొంటున్నట్లుగా మరి ప్రార్థన చేయండి. అలాగే మరి సండే స్కూల్ పరిచర్య అభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి. ఇట్లా అనేకమైన విషయాలు ఉన్నాయి, నేను తర్వాత చెప్తాను. మరి మనం ప్రార్థనలో సాగిపోతుంది కాక. ప్రార్థించుమంటివి ప్రభువా సంకట సమయములో, ప్రార్థించుమంటివి ప్రభువా సంకట సమయములో, దయ చూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయా, దయ చూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయా, నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివచ్చితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవా నివచ్చితిని. చేయండి, ప్రార్థించండి.
కృపా సత్య సంపూర్ణ నాయన మీ పాదాలు పొందనాలు స్తోత్రం తండ్రి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ఇంతవరకు మీరు కాసి కాపాడు నేను కరుణించుకుంటున్నాను మీ కృపలో భద్రపరుచుకుని మీ ప్రేమను బట్టి తండ్రి మీ పొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను కదా